వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. రేవంత్ రెడ్డితో సిపిఐ, సిసిఎం, టీజేఎస్ నేతల భేటీ. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై చర్చ. రాష్ట్రంలో బ్రూ ట్యాక్స్ అమలవుతోంది. కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ ఫైర్. పౌర సరఫరాలో అవినీతిపై విచారణ చేయాలి. రబ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారన్న ఏలేటి. బెంగళూరు రేవ్ పార్టీపై దర్యాప్తు ముమ్మరం. హేమ సహా 86 మందికి నోటీసులు. గుంటూరులో అవసరం లేకున్నా సిజేరియన్ ఆపరేషన్లు. ప్రైవేట్ ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విచారణకు హాజరు కావాలని సినీ నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో దాదాపు 86 మందికి పాజిటివ్గా వచ్చిన నేపథ్యంలో బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెంగళూరు పోలీసులు ఇప్పటికే ఈ కేసులో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ కావడంతో వారిని అరెస్టు చేశారు. డ్రగ్స్ వినియోగించిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు. హేమతో పాటు అషిరాయ్, రిషి చౌదరి, వరుణ్ చౌదరి, చిరంజీవి, కాంతి, రాజశేఖర్, ప్రసన్న, శివాని, జైష్వాల్, సుజాతలకు బెంగళూరు పోలీసుల నుంచి నోటీసులు అందాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఉషా, రేవ్ పార్టీ కేసులో హేమతో సహా కొందరికి నోటీసులు ఇచ్చారు. ఎవరెవరికి ఇచ్చారు? బెంగళూరు రేవ్ పార్టీ కేసులో విచారణకు హాజరు కావాలని సినీ నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో దాదాపు 86 మందికి పాజిటివ్గా వచ్చిన నేపథ్యంలో బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెంగళూరు పోలీసులు ఇప్పటికే ఈ కేసులో కొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ కావడంతో వారిని అరెస్టు చేశారు. డ్రగ్స్ వినియోగించిన వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని పోలీసులు నిర్ణయించారు. హేమతో పాటు అషిరాయ్, రిషి చౌదరి, వరుణ్ చౌదరి, చిరంజీవి, కాంతి, రాజశేఖర్, ప్రసన్న, శివాని, జైష్వాల్, సుజాతలకు కూడా బెంగళూరు పోలీసుల నుంచి నోటీసులు అందాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఉషా, రేవ్ పార్టీ కేసులో హేమతో సహా ఇంకొందరికి నోటీసులు అందాయి. ఎవరెవరికి ఇచ్చారు అసలు? బెంగళూరు రేవ్ పార్టీ గడుస్తున్నప్పటికీ కూడా రోజుకో దిశ ఈ కేసులో నెలకొందనేసి తెలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి
ఎవరైతే పాజిటివ్ గా వచ్చినటువంటి 86 మందికి కూడా పోలీస్ సిసిటి పోలీస్ అయితే నోటీస్ అయితే జారీ చేశారు. బ్లడ్ శాంపిల్స్ ని అలాగే యూరిన్ శాంపిల్స్ రెండింటినీ కూడా కలెక్ట్ చేస్తున్నటువంటి పోలీసులు అందులో వీళ్ళకి పాజిటివ్ అని తెలడంతో వెంటనే వీరికి 41 CRPC కింద నోటీసులు అయితే ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. నటి హేమకు సైతం నోటీస్ అయితే జారీ చేసినట్టుగా తెలుస్తుంది. సెంట్రల్ క్రైమ్ బ్యూరో మొత్తం మీద హేమతో పాటు ఆ రోజు ఏదైతే పాల్గొన్నారో, ఏదైతే సన్ రైజ్ సన్సెట్ అనే కాన్సెప్ట్ తో మొదలైనటువంటి రేవ్ పార్టీ ఏదైతే ఉందో సినీ రాజకీయ అలాగే సినిమాకు సంబంధించి 24 క్రాఫ్ట్ కి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తుంది. హేమతో పాటు కాంతి, రాజశేఖర్, సుజాత, ఆశిరాయ్, అలాగే రిషి చౌదరి, ప్రసన్న, శివాని, జైస్వాల్, అలాగే వరుణ్ చౌదరి వీరందరికీ కూడా నోటీస్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నెల 27 అంటే సోమవారం రోజు వీరందరూ కూడా ఏదైతే విచారణకు హాజరు కావాలని ఇప్పటికే కర్ణాటక పోలీసులు అయితే నోటీస్ అయితే జారీ చేసినట్టుగా తెలుస్తుంది. చూడాలి, నటి హేమ ఇప్పటికే అరెస్ట్ ఏదైతే తను అందులో లేదు అని ఇప్పటి వరకు కూడా బుకాయించారు కాబట్టి తను ఈసారి ఏదైతే నోటీసులకి స్పందిస్తారా లేకపోతే ఏదైతే విచారణకు హాజరవడానికి దిండుకట్టు చూపిస్తారా అనేది కూడా వేచి చూడాల్సింది. మరోవైపు చూసుకున్నట్లయితే రాజకీయంగా కూడా ఇది ప్రకంపనలు వేస్తోంది. రాజకీయంగా కూడా చిత్తూరు అలాగే గుంటూరు ఈ రెండు ప్రాంతాలకు చెందినటువంటి రాజకీయ ప్రముఖులు అనేక మంది కూడా ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం కూడా వాసు అనే వ్యక్తి బర్త్డే నేపథ్యంలోనే ఇది మొత్తం కూడా కండక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే గోపాల్ రెడ్డికి కూడా ఏదైతే ఆ ఫామ్ హౌస్ జిఆర్ ఫామ్ హౌస్ ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్ సిటీలో ఈ ఫామ్ హౌస్ జిఆర్ ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి గోపాల్ రెడ్డికి కూడా నోటీస్ ఇచ్చారు. మొత్తం మీద బెంగళూరు రేవ్ పార్టీలో మొత్తం అసాంఘిక కార్యక్రమాలు చాలా భారీ ఎత్తున జరిగింది అన్న ఆరోపణలు భారీ ఎత్తున వెలువడ్డాయి కాబట్టి దానికి సంబంధించిన నోటీస్ అయితే జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అభిత, ఉషా, దీనిపై పోలీసులు ఏమంటున్నారు? ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే అభిత ఈ కేసుకి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి ఏదైతే నిందితులుగా ఇప్పటి వరకు పార్టీ వచ్చినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ వాళ్ళందరూ కూడా విచారణకు సహకరించినట్లయితే దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, అలాగే ఉద్దేశం ఏంటి, అలాగే తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఇందులో చాలా మంది ఉన్నారు. ఏదైతే రైట్, థ్యాంక్ యూ ఉషా. గుంటూరులో ప్రైవేట్ ఆసుపత్రులపై వైద్య శాఖ కొరడా జులిపించింది. 5 ఆసుపత్రులకి నోటీసులు ఇచ్చారు డిఎంహెచ్ఓ విజయలక్ష్మి. సిజేరియన్లను ఆరోగ్యశ్రీలో చేర్చడంతో అవసరం లేకున్నా ఆపరేషన్లు చేస్తున్నట్లు గుర్తించారు. కాన్పుకు వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్న ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చారు. మరో 99 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. మేనేజింగ్ డైరెక్టర్ ఎవరని చెప్పి వాళ్ళు ఇది ఎందుకు జరిగిందని చెప్పి నాకు ఫోన్ వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా నేను రెస్పాండ్ అయ్యి ఆ హాస్పిటల్ ఎవరి మేనేజింగ్ డైరెక్టర్ ఎవరని చెప్పి వాళ్ళు ఇది ఎందుకు జరిగిందని చెప్పి ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైనా మీ నోటీస్ లో ఇప్పటి వరకు నేను అంటే నాకు రిప్రజెంట్ చేసి వాళ్ళకి జస్టిఫికేషన్ ఒక్క హాస్పిటల్ అయినా ఇవ్వలేదని నాకు మీరు తెలియజేయండి. నేనైతే ఇప్పటిదాకా నా నోటీస్లో వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా బేర్ చేయలేదు.
ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మాత్రం డెఫినెట్ గా ఆన్ పేపర్ కాకుండా ఫోన్లో నాకు ఫోన్ వచ్చినా కూడా ఇమీడియట్ గా నేను రెస్పాండ్ అయ్యి ఆ హాస్పిటల్ ఎవరి మేనేజింగ్ డైరెక్టర్ ఎవరని చెప్పి వాళ్ళు ఇది ఎందుకు జరిగిందని చెప్పి ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరైనా మీ నోటీస్లో ఇప్పటివరకు నేను అంటే నాకు రిప్రజెంట్ చేసి వాళ్ళకి జస్టిఫికేషన్ ఒక్క హాస్పిటల్ అయినా ఇవ్వలేదని నాకు మీరు తెలియజేయండి. నేనైతే ఇప్పటిదాకా నా నోటీస్లో. గుంటూరులో ప్రైవేట్ ఆసుపత్రులపై వైద్య శాఖ కొరడా జలిపించింది. 5 ఆసుపత్రులకి నోటీసులు ఇచ్చారు డిఎంహెచ్ఓ విజయలక్ష్మి. సిజేరియన్లను ఆరోగ్యశ్రీలో చేర్చడంతో అవసరం లేకున్నా ఆపరేషన్లు చేస్తున్నట్లు గుర్తించారు. కాన్పుకు వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్న ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చారు. మరో 99 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరాస్వామి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి వీరాస్వామి. గుంటూరు జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులకి షోకాజ్ నోటీసులు ఇచ్చారు డిఎంహెచ్ఓ విజయలక్ష్మి. సిజేరియన్ అవసరం లేకపోయినా కానీ అవసరానికి మించి కొన్ని ఆసుపత్రులు ఇప్పటికే 5 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చారు. మరో 99 ఆసుపత్రికి నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూస్తున్నట్టు మాత్రం ఆరోగ్యశ్రీ పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీన్ని ఆసరాగా తీసుకొని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం ఇప్పటికే మాత్రం ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం దాదాపు ఒక్కో సిజేరియన్ కి 8,000 నుంచి దాదాపు 14,000 రూపాయలు వసూలు చేస్తే మళ్ళీ కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం దాదాపు 70,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో విచారణ కూడా చేయడం జరిగింది. ఇప్పటికే 104 ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రం నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే చూస్తున్నట్టు మాత్రం డిఎంహెచ్ఓ ఒకవైపు నుంచి విజయలక్ష్మి గారు ఇప్పటికే దానికి సంబంధించి కూడా ఆధారాలు కూడా సేకరించేశాము. దీనికి సిజేరియన్ చేస్తున్నట్లు మాత్రం మాకు 100 మంది ఇక్కడ పేషెంట్లు వస్తే 100 మంది పేషెంట్ల దగ్గర కూడా నిలువున మాత్రం ఆరోగ్యశ్రీని అడ్డం పెట్టేసుకొని వసూలు చేస్తున్నట్లు ఈ దర్యాప్తులో తేలింది అని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఉందో ఇప్పటికే 5 ఆసుపత్రులు మాత్రం ఏదైతే ఉందో ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే కొద్దిసేపటిమే చెప్పడం జరిగింది. మరో 99 ఆసుపత్రులకు మాత్రం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారని చెప్పి తెలుస్తోంది. దీని మీద కూడా ఒక ప్రైవేట్ ఆసుపత్రులు ఏదైతే ఉందో పేద ప్రజలను నిలువున దోపిడీ చేస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఒకవైపు నుంచి ప్రభుత్వం ఆరోగ్యశ్రీనే ఏర్పాటు చేసింది. ఆసుపత్రికి మెరుగైన చికిత్స అందించాలని చెప్పి లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తున్నాయి. కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రం ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఆధారాలు కూడా సేకరించిన పరిస్థితి నెలకొంది. కానీ ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం ఈ విధంగా కూడా ఆసుపత్రుల మీద కొడాలి జలిపించిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీటన్నింటికి కూడా క్రమశిక్షణా చర్యల కింద మాత్రం ఈ నోటీసులు అందించేటట్టు తెలుస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏదైతే ఉందో ఆ విధంగా చూసుకుంటే కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్ల మీద కూడా దాడులు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే మాత్రం వైద్య శాఖని గాడిని పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ఒకవైపు నుంచి ప్రభుత్వ అధికారులు చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూలంకషంగా చూసుకుంటే మాత్రం కొరడా జలిపించిందని చెప్పిన పరిస్థితి నెలకొంది. ఏవిత రైట్, థ్యాంక్ యూ వీరాస్వామి. తెలంగాణలో బ్రూటాక్ అమలవుతోందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గతంలో బ్రూ కాఫీ, ఇప్పుడు బ్రూటాక్స్ నడుస్తోందన్నారు. బి అంటే బట్టి, ఆర్ అంటే రేవంత్ అండ్ రాహుల్, యు అంటే ఉత్తమ్ అని చెప్పారు. రాష్ట్రంలోని రియల్టర్ల నుంచి బ్రూటాక్స్ వసూలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. వింటున్నారు మీరు, నేను అందరం వింటున్నాం. ఒకటి బి ట్యాక్స్ అట, బట్టి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్ అట, రేవంత్ ట్యాక్స్ మరి రాహుల్ ట్యాక్స్ తెలియదు, యూ ట్యాక్స్ అట, ఉత్తమ్ ట్యాక్స్. బి ట్యాక్స్, ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్. బ్రూ, ఇదివరకు బ్రూ కాఫీ ఉండే, ఇప్పుడు బ్రూ ట్యాక్స్ వచ్చింది తెలంగాణలో. ఇది కూడా అన్ని అనధికార ట్యాక్సులు, జిఎస్టీ, వ్యాట్, ఎస్జిఎస్టీ లెక్క బ్రూ ట్యాక్స్. అదొకటి కొత్త ట్యాక్స్ వచ్చింది. పాపం బిల్డర్లను సావగొడుతున్నారు. ఎవరి దుకాణం వాళ్ళది, ఎవరు ఎంత దండుకుంటే అంత దండుకోవాలి. ఎందుకంటే అది రక్తం రుచి మరిగిన పులులు కదా వీళ్ళు. 10 ఏళ్ళు అధికారానికి దూరమైనరు. ఇప్పుడు విచ్చల విడిగా ఎవరి దుకాణం వాళ్ళది. రేపో మాపో ఎక్సైజ్ దుకాణం కూడా తెరుస్తారు. జూపల్లి కృష్ణారావు దుకాణం ఇంకోటి చాలా అవుతుందని చెప్తున్నారు. మరి చూడాలా. నేనేమన్నా అంటే ఈ బ్రూ ట్యాక్స్లు దీనివల్ల ఏమవుతుంది? ఎవరి పాటికి వాళ్ళు పెట్టుబడిదారుల మీద దాడి చేస్తే నిర్మాణ రంగం కుదేలవుతున్నది. ఇంకా దారుణం, బిల్డర్ల మీద ట్యాక్సులు వేసి, ఇప్పుడు వింటున్నారు మీరు.
రైసు మిల్లర్లు బిడ్డర్లతో ప్రభుత్వం చీకటి ఒప్పందం చేసుకుందని బీజేపీ ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. 35 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంపై అదనంగా 800 కోట్లు అక్రమంగా వసూలు చేస్తున్నారని తెలిపారు. మిల్లర్లకు ఇచ్చిన 90 రోజుల గడువు దాటినందుకు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. 1.59 లక్షల టన్నుల సన్నబియ్యాన్ని ప్రభుత్వమే బిడ్డర్లకు అమ్ముతోందని చెప్పారు. మళ్లీ అధిక ధరకు బిడ్డర్ల నుంచి సన్నబియ్యం కొనడం ఎందరగలదని ఏలటి ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సమయం కోరితే ఎఫ్సీఐ అంగీకరించిందని, అయినప్పటికీ ప్రభుత్వం టెండర్కు తెరలేపిందని మండిపడ్డారు. చోట అవినీతి జరిగిందని చెప్పి చెప్తే, ఒకవేళ అవినీతి జరగకుంటే ఇక్కడ అవినీతి జరగలేదని చెప్పి నిరూపణ చేసుకోవాల్సిన అవసరం వారి మీద ఉన్నది. ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా ఇన్ని అంశాలను వెలికి తీసిన తర్వాత వారు దీని మీద సమాధానం చెప్పాలా మంత్రి గారికి. ఇది మంత్రి గారి మీద చేసినటువంటి ప్రశ్నలకు మంత్రి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం మంత్రి గారి మీద ఉన్నది. అధికారులతో మరి ప్రెస్ మీట్ పెట్టేయడం కాదు, మంత్రి గారు బయటకు వచ్చి మాట్లాడాలా. నేను అదే నిన్న కూడా చెప్పినాను, ఇది రబ్ ట్యాక్స్ అని, ఆర్యూబి. ఆయన బ్రూ అన్నాడు, నేను రబ్ అన్నా. ఆర్యూబి ట్యాక్స్ అది. సరే, ఏ ట్యాక్స్ అయినా ఈ రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలు, ఈ వాస్తవాలు ప్రతిపక్ష నాయకులుగా ఎప్పటికప్పుడు వెలికి తీసి ఈ అంశాల మీద మాట్లాడాల్సినటువంటి పూర్తి ప్రజానీకానికి తెలిపాల్సిన పూర్తి బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి మేము ఖచ్చితంగా మా పని మేము చేస్తున్నాం. దీంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం కమిషన్ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం దీంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇది సిబిఐకి ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను ఖచ్చితంగా ఇది సిబిఐకి లెటర్ రాస్తాను, కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాస్తాను. దీంట్లో ఉన్న అనుమానం మీద, అంశాల మీద మరి కమిషనర్ గారా మీరా ఎవరు దీనికి బదులు చెప్తారో చెప్పండి. ఎందుకంటే దీంట్లో మా వాటా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం దీంట్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి కమిషన్ ఇస్తూ ఉన్నది. కేంద్ర ప్రభుత్వం 2%, 1%, 2% దీంట్లో మరి వాటా ఇస్తున్న సందర్భంగా, కమిషన్ ఇస్తున్న సందర్భంగా దీంట్లో మా కేంద్ర ప్రభుత్వ డబ్బు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నది. మరి ఎట్టి పరిస్థితుల్లో దీని మీద మరి సిబిఐ ఎంక్వైరీ పెట్టిస్తాను. మీరు కాదు క్రిమినల్ కేసులు పెట్టించేది, మీరు కాదు మా మీద లీగల్ యాక్షన్ తీసుకునేది. వాస్తవం ఏందో వెలుగు తీయడానికి కేంద్ర ఏజెన్సీ నుంచి పూర్తి ఇన్వెస్టిగేషన్ చేయించే విధంగా నేను మరి ప్రధానమంత్రి గారికి, హోంమంత్రి గారికి నేను ఖచ్చితంగా లేఖ రాయబోతున్నా. దీంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నది. కేంద్ర 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఉద్యోగాలు కల్పించలేకపోయిందని బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లందులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయని బీఆర్ఎస్ ఇప్పుడెలా చేస్తుందని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలు పక్కదారి పట్టాయన్నారు. కాంగ్రెస్ డిక్లరేషన్లు, సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం మాత్రమే అమలవుతుందని చెప్పారు. 3 ఏళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మంత్రిగా ఉన్నప్పుడే మున్సిపల్ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపినట్లు చెప్పారు. పట్టభద్రులను చిన్నచూపు చూసిన పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఈటెల రాజేందర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మండిపడ్డారు. అబద్ధపు హామీలతో సీఎం రేవంత్ అధికారంలోకి వచ్చాక చేస్తున్న పని ఏమిటి అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా పనిచేసే అవకాశం లభిస్తే ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలని ఆలోచించాలన్నారు. రేవంత్ రెడ్డి పొద్దున లేస్తే కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థిపై 52 నుంచి 53 కేసులు ఉన్నాయని గాదరి చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి గారిని, తెలంగాణ జాతిపితని ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడడం ద్వారానే మనుగడ సాగిద్దామనేటువంటి ఒక పిచ్చి భ్రమలల్లా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నట్టు కనపడతా ఉంది. ఏది మాట్లాడినా ఆరోపణ చేయడం, ఇష్టం వచ్చినట్టు తిట్టడం, కనీసం ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ఏ పదజాలాన్ని ఉపయోగించాలనేటువంటి సోయి లేకుండా మాట్లాడడం. అదే సందర్భంలో ఒక ఎన్నికలు వస్తే కూడా వాళ్ళ అభ్యర్థులను ఎంచుకోవడంలో కూడా ఆయన మైండ్ సెట్ ఏందనేది మన కళ్ళ ముందర కనపడుతుంది. ఎట్లా నువ్వు ఓటుకు నోటు దొంగవు, దొంగల ముఠ నాయకుని ఆ సంగతి మాకు తెలుసు. దాంతోపాటు ఒక అభ్యర్థిని ఇస్తే కూడా, ఉదాహరణకు మా భువనగిరి పార్లమెంటుకు సంబంధించినటువంటి అభ్యర్థి ఒక ఆయన ఇస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి, అలా రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసినటువంటి దొంగ ఆయన. మళ్ళీ ఈరోజు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి ఒక అభ్యర్థిని ఇస్తే మీ అభ్యర్థిని
ఇక అటువంటి బ్లాక్ మెయిలర్ ఆయన గురించి నేను చెప్పే పని లేదు. దాదాపు 52-53 కేసులు ఉంటాయి, క్రిమినల్ కేసులు. అవి ఎలాంటి కేసులు అనేటువంటిది కూడా మనందరికీ తెలుసు. మాజీ ముఖ్యమంత్రి గారిని, తెలంగాణ జాతిపితని ఇష్టం వచ్చినటువంటి తమకు న్యాయం చేయాలంటూ సాహితీ శర్వాణి బాధిత సంఘం హైదరాబాద్ బషీరాబాద్లోని సైబర్ క్రైమ్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. 100 మంది బాధితులను నిరసన దీక్ష చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో 2000 కోట్ల అతిపెద్ద కుంభకోణంపై గత ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. సాహితీ శర్వాణి కుంభకోణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కుంభకోణంపై ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తే దీని వెనుక రాజకీయ నేతలు ఎవరున్నారో బహిర్గతం అవుతుందని అంటున్నారు. ఇలాంటి బాధితుల తరఫున అడ్వకేట్ ని నేను. సో ఇవాళ ఏంటంటే మేము డీసీపీ గారిని బాధితులు కలవడానికి వచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ మీరు చూశారు, గత వారం రోజులుగా ఈ సాహితీ శర్వాణి కేసులో ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో ఉమా మహేశ్వరరావు గారు, వారి మీద ఈ ఏసీబీ దాడులు ప్లస్ ఏవైతే బ్రైబరీ ఛార్జెస్ పడ్డాయో, సో దాని వలన అసలైన ఈ సాహితీ శర్వాణి కేసు, ఇలాంటి కేసు ఏదైతుందో అది మరుగున పడింది అన్న బాధితులు ఇవాళ రోజు వ్యక్తపరుస్తున్నారు. సో దాని గురించి ఇవాళ రోజు వీళ్ళు డీసీపీ గారు స్నేహారెడ్డి గారిని కలవడానికి వచ్చారు. వాళ్ళ కేసు స్టేటస్ ఏంటి, అసలు ఆ కేసు ఎంతవరకు ముందుకెళ్ళింది, దాని గురించి కనుక్కోవడానికి ఆ బాధితుల బాధను మనం చూస్తున్నాం ఇవాళ. సో అట్లీస్ట్ ఇప్పుడున్న ప్రభుత్వానికైనా కొద్దిగా చిత్తశుద్ధి ఉంది. ఈ కేసుని కొద్దిగా ముందుకు తీసుకెళ్లి ఎట్లా అయినా దీనికి ఒక కొలికి ఒక సొల్యూషన్ తీసుకురావాలనేది మా కోరిక. సో దాని పరంగా ఈ ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాం. సో దాని పరంగానే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మేడం గారి ఆధ్వర్యంలోనే ప్లస్ ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు తొందరగా ఈ కేసు మీద స్పెషల్ గా పెడతారని చెప్పి. యాసంగి ధాన్యం కొనుగోలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్షాల ప్రధాన ఎజెండాగా సాగిన ధాన్యం సేకరణ ఎక్కడి దాకా వచ్చింది? తడిసిన ధాన్యం కొనలేదని ఒకరు, తాలు తరుగు పేరుతో రైతులకు అన్యాయం చేస్తున్నారని మరొక పార్టీ ఆరోపణలు చేసింది. ఇక సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ టార్గెట్గా బీజేపీ నాయకులు విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోలులో అసలేం జరిగింది? మిల్లర్లతో కుమ్మక్కయ్యారన్న వ్యాఖ్యలకు కమిషనర్ చౌహాన్ ఏమని స్పందించారు? వాచ్ ది స్టోరీ. గత ఏడాదితో పోలిస్తే ఈసారి యాసంగి ధాన్యం కొనుగోలు వారం ముందు నుంచే మొదలైంది. నిల్వ ఉంచడం, వర్షం ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా 7,172 కొనుగోలు కేంద్రాలను డిపార్ట్మెంటు ఏర్పాటు చేసింది. ప్రతి ఏడాది రైతులు, వ్యాపారులకు మధ్య వచ్చే ఉండే తాలు, తరుగు వివాదాలను రాకుండా సివిల్ సప్లైస్ జాగ్రత్త పడింది. తాలు, తరుగు విషయంలో రైతులను ఇబ్బందులు పెట్టొద్దని, తేమ విషయంలో రైతులకు సహాయపడాలని కమిషనర్ చౌహాన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 39,51,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. 2022-23 యాసంగి ధాన్యం సేకరణలో 42% రైతులకు డబ్బులు ఇస్తే ఈసారి 83%గా ఇప్పటి వరకు 7,043 కోట్ల డబ్బులను రైతుల ఖాతాలో జమ చేశామని కమిషనర్ తెలిపారు. పీపీసీ సెంటర్లో వస్తే సరే, ఎంఎస్పీ పైన బయట వెళ్ళిపోతుంది, దాని గురించి చెప్పలేము. పీపీసీ సెంటర్లో వస్తే ఎవ్వరికి కూడా వాపసు చేయము, క్లీన్ చేస్తాము. ఏమన్నా చేయాలంటే మేము చేస్తాం.
బట్ తడిచిన ములుకలు వచ్చిన దట్ విల్ బి బోర్న్ బై ద స్టేట్ గవర్నమెంట్. రైతులకి మాత్రం నష్టం జరగకుండా ఎంఎస్పి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం మనము సిద్ధపడి ఉన్నాము. నేను మిల్స్ కి వార్నింగ్ ఇచ్చాం, మీరు కట్ చేస్తే అది నేను పోయేటప్పుడు ట్రక్ సీట్ చేస్తాను, చెక్ చేస్తాను. మీ అసలు నిజం చెప్పాలంటే మొన్న మీటింగ్ పిలిచాం, మిల్లర్ బాధపడుతున్నారు సార్, అంతకుముందు అది ఉండే ఇప్పుడు మీరు బాగా టైట్ చేస్తున్నారు, ఎవరి కోసం చేస్తున్నాం? సో ఫ్యాక్ట్ మనం మాట్లాడాలి. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన 6,000 కోట్ల లోన్ అమౌంట్ ను తగ్గించడం, 668 కోట్ల మిల్లర్ల పెండింగ్ బకాయిలను వసూలు చేసి చౌహాన్ తన మార్కును చాటాడు. డబ్బులు తీసుకుని ధాన్యాన్ని ఇవ్వని మిల్లర్ల మీద 40కి పైగా క్రిమినల్ కేసులు, జైలుకు పంపించడం లాంటి ఘటనలతో మిల్లర్లలో క్రమశిక్షణ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఒకవైపు అయితే మిల్లర్లతో కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారంటూ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్తో పాటు కమిషనర్ చౌహాన్పై బీజేపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయ ఆరోపణల మీద కమిషనర్ చౌహాన్ ఘాటుగా స్పందించారు. ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు రాకుండా అధికారులందరూ గ్రౌండ్ లెవెల్లో పనిచేశారని, డిపార్ట్మెంట్ స్థాయి దిగజార్చేలా మాట్లాడడం కరెక్ట్ కాదని కమిషనర్ సూచించారు. మరోసారి తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టం ప్రకారం ముందుకు వెళ్తామని కమిషనర్ హెచ్చరించారు. రూమర్స్ వలన చాలా వాళ్ళకి నష్టం జరుగుతాయి. సో రూమర్స్ అరే అక్కడ జరగట్లేదు అని చెప్తే ఆ పూర్ ఫార్మర్ పాపం అక్కడ ఉండిపోతారు. వీ డోంట్ వాంట్ దట్. మనకు ఎవరితోని అది లేదు, మనిషితో ఏం లేదు. బట్ ఫార్మర్స్ ని భయప్రాంతంలో పేటిచ్చి వారికి నష్టం చేస్తే సహించేది లేదు. నంబర్ 2, ఆధారం లేని అనవసరం వార్త వస్తే మేము చూస్తే ఊరుకోము. చట్టం ఉంది, చట్ట ప్రకారంగా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. దేశానికి అన్నం పెట్టే రైతన్న పండించిన పంటకు మద్దతు ధర చెల్లించినప్పుడే రైతులు ఆనందంగా ఉంటారు. తాలు, తరుగు, తేమ విషయంలో ప్రభుత్వం ఎప్పటికీ రైతుల పక్షానే నిలవాలి. విత్తనాలు, ఎరువులు, నీళ్లివ్వడం, మద్దతు ధర అంశాల్లో ప్రభుత్వాలు రైతులకు చేదోడుగా ఉండాలి. పండిన పంట నిల్వ చేసేందుకు గోదాములు, కోల్డ్ స్టోరేజ్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. ఇక ప్రస్తుతం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో అనుసరిస్తున్న విధానాలతో పాటు మరిన్ని మార్పులు రావాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.